వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 అని ప్రస్తుతానికి మార్కెట్స్లో ఇంతకుముందు అనుకున్నట్టు ట్రెండ్ కాస్త బలహీనంగా ఉంది. ఆల్మోస్ట్ 190 పాయింట్స్ డౌన్తో మనకి సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. 25,863 పాయింట్స్ దగ్గర అండ్ 60 పాయింట్స్ డౌన్తో 7,972 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఇంతకుముందు మనం చెప్పుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మేజర్ లూజర్గా చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 280 పాయింట్స్ డౌన్తో 18,260. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడే 40 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ పీక్ అవ్వడం చూస్తున్నాము. కొద్దిగా వాళ్ళ మార్కెట్స్ని అంతో ఇంతో నిలబెట్టింది అనుకుంటే ఐటీ ప్యాక్ అని చెప్పుకోవాలి. ఐటీ టెక్నాలజీ రంగ ప్యాకే. మెటల్స్ కూడా కొద్ది నుంచి బాగా స్ట్రెంత్ చూపిస్తూ వస్తుంది. మెటల్ రంగ షేర్స్ అని కూడా అలాంటి మెటల్స్లో కూడా ఇవాళ కొద్దిగా బయింగ్ మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా పెరిగింది. టాటా మోటార్స్, డీవీఆర్, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, కోటాక్ మహీంద్రా ఈ 5 స్టాక్స్ టాప్ 5 లూజర్స్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ ఇంపాక్ట్ వల్లే ఆటో ప్యాక్ వీక్గా ఉందని చెప్పుకోవాలి. అండ్ డెరివేటివ్ సెగ్మెంట్ ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఫ్యూచర్స్లో మనకి పిఎన్బి, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, కోల్గేట్ పామోలివ్, టారెంట్ ఫార్మా ఈ కౌంటర్స్ ఈ స్టాక్స్ మనకి ఇవాళ టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నాయి. లూజర్ జాబితా ఒకసారి మనం గమనించుకున్నట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జిందాల్ స్టీల్స్ అండ్ టాటా మోటార్స్ ఈ స్టాక్స్ అన్నీ కూడా టాప్ లూజర్స్ జాబితాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్తో పాటు కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్స్ కూడా తీసుకుందాం. ఈమెయిల్స్లో శివకృష్ణ అడుగుతున్నారు, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ని ఈ ప్రైజ్లో ఎంటర్ అవ్వచ్చా? రెలిగేర్ కొద్ది రోజు నుంచి మధ్యకాలంలో ఈ మోతీలాల్ ఓస్వాల్, రెలిగేర్, ఎడెల్వైస్ ఫైనాన్షియల్ ఈ స్టాక్ రిలేటెడ్ ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీ రిలేటెడ్ ఉన్న కంపెనీస్లో బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ వస్తుంది. ఈ టైంలో రెలిగేర్ను పిక్ చేసుకోవచ్చు. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే రీటైల్ పార్టిసిపేషన్ అనేది లాస్ట్ ఒక 6 నెలలుగా అంటే బాగా పెరుగుతూ వస్తుందండి. దాని కారణంగా ఇటువంటి వాటిలో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడింది. బట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అంత స్ట్రాంగ్గా లేదండి. ఇప్పుడు రీజన్ అంటే దీనికి మూవ్స్ అనేది మరి చూసుకుంటే ఒక ఇంత బుల్ మార్కెట్లో కూడా ఒక రేంజ్లోనే మనకి కొనసాగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రేంజ్లో ఉంటుంది. పెద్దగా మూవ్స్ అయితే హయ్యర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ కూడా పెద్దగా మనకి అంటే బాగా ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా పడిపోతుందని కూడా చెప్పలేము. బట్ మార్కెట్స్ ఇదే విధంగా ఉంటే మళ్ళీ వాళ్ళకి బిజినెస్ వాల్యూమ్ కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ దీనికన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో సెలెక్ట్ చేసుకోమంటారు. దీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. సుమన్ మెయిల్ చేశారు ఒకటి, ఐషర్ మోటార్స్ని 24,000 లెవెల్స్లో పిక్ చేసుకున్నారు. ఈ ప్రైజ్లో ఎగ్జిట్ అవ్వాలా, యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, యావరేజింగ్కి కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు కూడా 3% 20,000 లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 18,800, 18,600 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. అప్పుడు మీరు అక్కడ ఆగితే 18,000 దగ్గర ఆగితే యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే మీరు కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. అండ్ ఇవాళ ఎస్పెషల్లీ ఐటీ ప్యాక్ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది. టాప్ గెయినర్స్ లిస్ట్లో చూసుకున్నా కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా అని కనిపిస్తున్నాయి. కాంట్రేరియన్ బెట్ అని చెప్పి మనం పదే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అందరూ కూడా ఐటీ ప్యాక్ చాలా దూరంగా ఉండండి, ట్రంప్ వస్తే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఎప్పటికే బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయి ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్స్ 3 డిజిట్కి వచ్చి 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్న పరిస్థితి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి కౌంటర్స్ ఈ టైంలో కాంట్రేరియన్ బెట్ కింద స్టాక్స్ని తీసుకోవచ్చని చెప్పి మనం అనేక సందర్భాల్లో కూడా ఈ ప్యాక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఐటీ ప్యాక్ని పిక్ చేసుకున్న పరిస్థితి. ఈ రోజు మార్కెట్ ఇంత నిలబడిందంటే గత కొద్ది రోజుల నుంచి ఐటీ ప్యాక్ అని చెప్పుకోవాలి. రూపీ రికార్డులో అవ్వడం వల్ల ఐటీ కంపెనీస్కి పరోక్షంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాజిటివ్ ట్రెండ్ మనం ఐటీ ప్యాక్లో చూస్తున్నాము. ఐటీలో మీరు ఎలాంటి ఇది గమనిస్తున్నారు? అంటే ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్లో రూపీ అనేది వీక్ కావడం, డాలర్ స్ట్రెంత్ కావడం అనేది ఐటీ ఎక్స్పోజర్ అంటే ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా చాలా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ అనేది వీటి మీద ఎఫెక్ట్ ఉండదు. అంటే డొమెస్టిక్ మీద ఆధారపడి లేవు కాబట్టి వీటి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది కూడా ఒక రీజన్ చెప్పొచ్చు. అయితే బాగా పెరిగిపోతాయి అని అయితే మాత్రం ఐటీ కంపెనీస్ని అనుకోను. ట్రేడర్స్కి ఒక 4-5% బౌన్స్ బ్యాక్స్ కోసం అయితే ట్రేడ్ చేసుకోమంటాను. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ వరకు 10 to 15% లోపలే, ఈవెన్ 15% కూడా చాలా ఎక్కువ అనుకుంటాను. 10%, 15% కోసం అయితే కాంట్రేరియన్ కింద బెట్ కింద వీటిని కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. బట్ ఎగ్జిట్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఓవరాల్గా లాంగ్ టర్మ్ స్టోరీ మాత్రం ఇంకా వీటికి వీక్నెస్ అనేది ఇంకా వచ్చే అవకాశమే ఉంది లాంగ్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఫ్యూ మంత్స్ కోసం అయితే ఐటీ ప్యాక్ని కన్సిడర్ చేయొచ్చండి. మొహమ్మద్ అడుగుతున్నారు, బాటా ఇండియా 450 లెవెల్స్లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 400 లెవెల్స్ దగ్గర ఉంది. ఈ ప్రైస్లో సెల్ చేసి ఎగ్జిట్ అవ్వాలా ఆర్ ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? ఒక 3 to 6 months టైం హోరైజన్ తీసుకున్నారు.
చూడండి 3 to 6 months కోసం అయితే మీకు మీ ప్రైసెస్ అనేది ఇమీడియట్గా రావండి. 3 to 6 months అనేది ఇప్పుడు బుల్ మార్కెట్లో 3 days 4 days కూడా మన రేట్ వచ్చేస్తాయి. మనం తీసుకున్న కొంచెం టైమింగ్ లాస్ ఉన్నా కూడా. మరి ముఖ్యంగా బాటా అనేది చాలా వీక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 52 వీక్ లోకి దగ్గర ఉంది, టచ్ అయిందండి, దగ్గర ఉండడం కూడా కాదు. కాబట్టి ఇప్పట్లో మళ్ళీ బాటా ఇండియా పెరిగే అవకాశాలు అయితే పెద్ద కనపట్టలేదు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం దీన్ని కూడా ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ అనేది బాగా తగ్గిపోతున్నాయండి బాటా ఇండియాకి. మార్జిన్స్ అనేది బాగా పడిపోతున్నాయి బికాస్ ఆఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. వేరియస్ కంపెనీస్ కొత్త కంపెనీస్ రావడం కూడా చెప్పొచ్చు. కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయమని చెప్తాను. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. పివిఎన్ రావు హైదరాబాద్ నుంచి. అడగండి రావు గారు. శేషు గారికి క్వశ్చన్ అండి. అడగండి. లాంగ్ టర్మ్ కోసం 2 years కోసం ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఏమన్నా ఒక 2 స్కిప్స్ రికమెండ్ చేయమని. రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారండి మధ్యకాలంలో. ఈ థైరో కేర్ ఒకటి మధ్య రికమెండ్ చేస్తూ ఉన్నారు. పదే రీసెంట్గా నారాయణ హృదయ లాంటి కౌంటర్స్ కూడా పిక్ చేసుకొచ్చి చెప్తున్నారు. ఎన్ని చూడండి సేమ్ అవే స్టాక్స్ని తీసుకోవచ్చండి. అయితే ఈవెన్ అవి కూడా బాగా ఈ దాంట్లో బాగా పడే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో ఇక్కడ ఈ లెవెల్ రాకపోతే అవి కూడా పడతాయండి. కాబట్టి మీరు థైరో కేర్ని పిక్ చేసుకోండి. తర్వాత క్యామ్లిన్ ఫైన్ సెషన్స్ ఈరోజు కూడా బాగా పెరిగిందండి, దాన్ని కూడా మీరు పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత అట్లాస్ మాత్రం కొంచెం ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఈ రూపీ ఇది మన డిమానిటైజేషన్ కారణంగా కొంచెం దీనికి ఎఫెక్ట్ అయ్యే స్టాక్. బట్ అది కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. అట్లాస్ కూడా 320 బ్రేక్ అయితే మీరు స్లోగా దాన్ని కూడా పిక్ చేసుకోమంటాను. బిట్వీన్ 280 and 320 మధ్యలో అట్లాస్ని కూడా పిక్ చేసుకోవచ్చు అండి. అండ్ రూపీ వీక్ అయింది. ఆల్మోస్ట్ 70 రూపీస్ టచ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. 69 రూపీస్ టెక్నికల్లీ స్పీకింగ్ 68, 86 or 68, 90 లెవెల్స్ అనేది. బట్ మార్కెట్స్లో పరంగా మనం చూసుకున్నట్టయితే 70 రూపీస్ లెవెల్స్కి వచ్చేసినట్టే అని చెప్పుకోవాలి డాలర్. అండ్ రాబోయే రోజుల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ భావిస్తుంది 72 దాకా వెళ్ళొచ్చేమో అన్న ఇది మనకు కనిపిస్తుంది. అంత గనక వీక్ అవుతే మిగిలిన ఇంపాక్ట్ అంటే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, సర్వీసెస్ ఇతర దేశాల కంటే యూఎస్కి ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్కి ఇంపాక్ట్ బాగా ఉంటుంది మనకి. అంటే వాటి వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఫర్ ది మ్యాటర్ ఐటీ ప్యాక్ ఒకటి ఆర్ ఫార్మా ప్యాక్ ఒకటి, అంటే యూఎస్ లాంటి కంట్రీస్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవడం బెటర్ స్ట్రాటజీ అవుతుందంటారా? దీన్ని ఎలా ఇది మనం చూడొచ్చు? డెఫినెట్గా అండి అదే బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఈవెన్ ఐటీ కన్నా ఫార్మా అది వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫార్మాలో ఎక్స్పోర్ట్ ఎక్కువగా అటు యూఎస్ కానీ యూరోప్ కంట్రీస్ కానీ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ గ్రోత్ అనేది మనకి ఆల్రెడీ మనకి తగ్గే అవకాశం ఉంది. అయితే ఈవెన్ ఫార్మాకి ఈవెన్ డొమెస్టిక్ గ్రోత్ తగ్గినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వాడడం స్టార్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడాల్సి ఉంటుంది. ప్లస్ ఇన్ని రోజులు మనకి 1 yearలో కానీ చూసుకుంటే మార్కెట్స్ బాగా పెరిగి ఈవెన్ ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వేరియస్ రీజన్స్ కారణంగా బాగా వీక్ అయినాయి. అంటే లైక్ రెడ్డీస్కి ఒక రీజను, తర్వాత సన్ ఫార్మాకి ఒక రీజను, సిప్లాకి ఒక రీజన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ మధ్యకాలపు అందుబాటులో అట్రాక్టివ్ ప్రైస్ కరెక్షన్ బాగుంది కాబట్టి రెడ్డీస్ని, సిప్లాని ఇటువంటి కరెక్షన్స్లో బై చేసుకోమని చెప్తాను. ఓకే, నిఫ్టీ కొద్దిగా పుంజుకున్నట్టు కనిపిస్తుంది లెక్కన చూడాలి. ఎందుకంటే మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం లాస్ట్ 1.5 hourలోనే ట్రేడింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది, చాలా కాషియస్గా ఉండాలని చెప్పి. ట్రెండ్ రివర్స్ అయిన సందర్భాలు ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ వీక్ అంతా చూసాం. ఈ వీక్ కూడా అదే పరిస్థితి. లాస్ట్ 1.5 hourలోనే మార్కెట్ ఆ రోజంతా జరిగిన ట్రెండ్ ఒక ఎత్తుంది, ఆ లాస్ట్ జరిగే 1.5 hour ట్రేడింగ్ ఒక ఎత్తు మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఈరోజు F&O క్లోజింగ్ కాబట్టి లాస్ట్ 1 yearలో చాలా అసలు అంటే ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, చాలా ఫాస్ట్గా మూవ్స్ అనేది ఉంటాయి. లాస్ట్ 1 hourలో 2:30 తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అయితే ఉంటాయండి మార్కెట్లో. ఇప్పుడు చూసాం ఆల్మోస్ట్ 7964, 7950 లెవెల్స్ నుంచి 7983 లెవెల్స్ కంటే 25 points లాస్ట్లో రికవర్ చేశారు మార్కెట్లో. అండ్ 8000 అనేది మీ డ్రీమ్ ఫిగర్. మేబీ ఇవాళ పైన క్లోజ్ అవుతున్నారు, కింద క్లోజ్ అవుతుంది అనేది ఇప్పుడేం చెప్పలేకుండా ఉన్నాము. హైదరాబాద్ నుంచి చైతన్య మరొక కాలర్ ఉన్నారు. హలో, అడగండి చైతన్య. సార్ పార్శ్వనాథ్ డెవలపర్స్ గురించి తెలుసుకున్నాం. తీసుకున్నారండి? పార్శ్వనాథ్ డెవలపర్స్ అండి. అదే తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, పార్శ్వనాథ్ డెవలపర్స్ అంటే ఇమీడియట్గా మీకు ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండండి. రిపీట్గా చెప్తూనే ఉన్నాము. కొంచెం ఇప్పుడు స్టాక్ సెలెక్షన్ అనేది కొంచెం ఇంతకు ముందులా కాకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి.
మార్కెట్స్లో లిక్విడిటీ తగ్గినప్పుడు ఇటువంటి స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. దీనితో పాటు మనకు చూస్తున్నాం రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పర్సనల్ డెవలపర్స్ అంటే ₹12 ఉంది కదా అని మీరు దీన్ని బై చేయకండి, అవాయిడ్ చేయండి. ఇది ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యి ఈవెన్ ₹10 రేంజ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. మరో కాలర్ సుధాకర్ ఉన్నారు. అడగండి సుధాకర్. హలో. క్యాంప్లిన్ ఫైల్ సైన్స్ ఉన్నాయి సార్, 500 షేర్స్ 108 లో. ఓకే. యాక్చువల్గా నేను పీవైటీ సబ్స్క్రైబర్ ని. ఓకే. అంటే ఇది ఈ రోజు ఆ రేట్ వచ్చింది కదా, అమ్మి తర్వాత ఏమన్నా లోయర్ లెవెల్ లో కొనమంటారా, లేదంటే అట్లే పెట్టుకోమంటారా? ఇప్పుడే ప్రాఫిట్ వచ్చిందండి బికాస్ ఆఫ్ ద పాజిటివ్ న్యూస్ ఈ కంపెనీకి వచ్చింది. క్యాంప్లిన్ ఫైన్ సైన్సెస్, ఆది ఫైన్ కెమ్ లాంటి కౌంటర్స్ ఇవాళ బాగా పెరిగాయి. అంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే ఇవ్వలేదండి, నేను అది ఇన్వెస్ట్మెంట్ కోసం ఇచ్చాను. అయితే ఇది ఉన్న వాటిలో చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు తెలిసిందే, ఇది మార్కెట్ ఎంత కరెక్ట్ అయినా కూడా చాలా స్ట్రెంత్ కనపరుస్తుంది. అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి, పర్లేదు. ఇక్కడ నుంచి ఈవెన్ అంటే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోయర్ లెవెల్లో కొంటామంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో కూడా రాకపోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరండి. ఇన్వెస్ట్మెంట్కి 1 yearకి అయితే మీరు బ్లైండ్గా మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం క్లోజర్గా 120 అండి మ్యాక్సిమం. ఇది అక్కడికి వచ్చి రివర్స్ కావచ్చు. ఈవెన్ ఈ రోజు 15% పెరిగింది. ఇక మీ ఇష్టం అండి, చాయిస్ అనేది మీరు నిర్ణయం తీసుకోమని చెప్తానండి. ఇక మరొక మెయిల్ తీసుకుందాం. జ్యోతిరావు అడుగుతున్నారు, L&T 200 షేర్స్ తీసుకున్నారు, ఏప్రిల్లో తీసుకున్నారు, మెన్షన్ చేయలేదు. లాంగ్ టర్మ్ పర్పస్ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? L&T మొన్న రిజల్ట్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడిందండి చాలా రోజుల తర్వాత. అయితే ఒక్క క్వార్టర్ ఇట్లా బాగా రావడం, ఒక్క క్వార్టర్ బాగా రాకపోవడం ఇటువంటి కూడా L&Tలో చూస్తున్నాము. బట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. అంటే ఇమీడియట్గా అయితే L&Tలో కూడా పెద్ద అప్ మూవ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా మీరు లోయర్ లెవెల్లో బై చేస్తుంటే చేయండి, హోల్డ్ చేయండి. 1420 మ్యాక్సిమం అండి, 1420 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ అయితే అక్కడికి వచ్చినప్పుడు మీరు లోయర్ లెవెల్లో బై చేస్తుంటే మీరు 1420, 1440లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, మరో మెయిల్ కూడా తీసుకుందాం. సుబ్బారావు అడుగుతున్నారు, జీవీకే పవర్ ఆల్మోస్ట్ ₹6లో 1000 క్వాంటిటీ తీసుకున్నారట. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా, ఆర్ ఎగ్జిట్ అవ్వాలా? అంటే ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ఉన్నట్టుంది అటు ఇటుగా. అంటే జీవీకే పవర్ యావరేజ్లో వద్దండి, ఉన్న పొజిషన్నే మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి, అంత యావరేజ్ వద్దు. ఇటువంటి ఇప్పుడు రిపీట్గా చెప్తున్నా, ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండమని చెప్తాను. అండ్ మోహన్ అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ని ₹220లో తీసుకున్నారు, ఈ టైంలో ఇంకా తీసుకోవాలా ఆర్ ఎగ్జిట్ అవ్వచ్చా? కానీ మీరు ప్రస్తుతం అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ పెయింట్ స్టాక్స్లో కొంచెం మనకి బయింగ్ అనేది కనపడిందండి. మళ్ళీ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మళ్ళీ ఇంకొక బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని మీరు 200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం క్లోజర్గా 188 వస్తుంది. 200 బిలో మీరు ఇంకా యావరేజ్ చేసుకోండి, మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఒకేసారి కాకుండా 1-2 బయింగ్ పాయింట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్కి ఓకే అండి, హోల్డ్ చేయొచ్చు. ఓకే. అండ్ మనం డిస్కస్ చేసిన నెక్స్ట్ స్టాక్స్ అంటే ఇప్పుడు ఐటీ ప్యాక్ గురించి డిస్కస్ చేసాం. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి కౌంటర్స్, టెక్ మహీంద్రా ఫర్ ది మ్యాటర్, ఇంకా హెచ్సిఎల్ లాంటి కౌంటర్స్ చాలా స్ట్రెంత్ చూపిస్తున్నాయని చెప్పి ఇంతకుముందు మనం అనుకున్న సన్ఫార్మా, దివీస్ లాంటి కౌంటర్స్తో మనం కంపేర్ చేసి చూసుకున్నాం. ఆ కంపారిజన్లో మేబీ దివీస్ కాస్త బెటర్ బెట్ లాంటిది ఉంది. అలాగే ఐటీ ప్యాక్లో ఇప్పుడు ఒకవేళ లాంగ్ టర్మ్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తే హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో ఆర్ టెక్ మహీంద్రా, ఈ 4 స్టాక్స్లో ఏ స్టాక్ పిక్ చేస్తారు ఇన్ సెన్స్? అంటే ఒకటి ఇన్ఫోసిస్ లగాడ్గా కనిపిస్తుంది చాలా కాలం. ఇన్ఫోసిస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అండి. దాన్ని ఉన్న వాటిలో హెచ్సిఎల్ ఒకటి, అంటే హెచ్సిఎల్ పెద్దగా మనకి అంత క్రేజ్ ఉండకపోవచ్చు, బట్ ఉన్న వాటిలో హెచ్సిఎల్ బాగానే ఉంటుంది. అయితే టెక్ మహీంద్రా మొన్న లాస్ట్ ఒక 3 క్వార్టర్లు ఏమాత్రం రిజల్ట్ ఏం బాగాలేదండి. అయితే మొన్న రిజల్ట్ సర్ప్రైజింగ్గా ఉన్న ఐటీ ప్యాక్లో మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది టెక్ మహీంద్రా. అందుకే రీసెంట్గా ఈవెన్ టెక్ మహీంద్రా మిగతా స్టాక్స్ పడుతున్నా కూడా పెద్దగా కరెక్ట్ కాలేదు. అంటే ఒక్క క్వార్టర్ రిజల్ట్ మనం బేస్ చేసుకొని పొజిషన్ తీసుకోకపోవడం మంచిది. బట్ ఏదైనా ఉన్న వాటిలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ బెటర్గా ఉందండి. మీరు చెప్పిన వాటిలో అది మ్యాక్సిమం, అది కరెక్షన్ కూడా మ్యాక్సిమం అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈవెన్ F&Oలో తీసుకునే వాళ్ళు కూడా దీన్ని కరెక్షన్స్లో, అంటే ఈరోజు తీసుకోమని కాదు, కరెక్షన్స్లో పిక్ చేసుకోమని చెప్తారు. సుభాష్ మెయిల్ చేశారు, ఆయిల్ ఇండియా ఈ ఓకే బోనస్ ఏదో ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి, ఈ స్టాక్ని ఇప్పుడు తీసుకోవచ్చా అని. ఆయిల్ ఇండియా కొద్ది రోజు బాగా పెరుగుతున్నట్టుంది మధ్యకాలంలో రెగ్యులర్గా. అవునండి, ఆయిల్ ఇండియా బాగా పెరుగుతూ ఉందండి. అంటే బోనస్ కోసమే తీసుకోవకండి, బట్ ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ బాగానే ఉండొచ్చండి. మీరు ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. బోనస్ కోసం అయితే వద్దని చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ మార్కెట్స్
ట్రెండ్ పై మనతో మాట్లాడేందుకు కారవే నుంచి ఫణిశేఖర్ గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సార్ ఆన్ ఫోన్ లైన్. థ్యాంక్ యూ సార్, ఈ ప్రస్తుతం మార్కెట్స్ కొద్దిగా ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఉన్న ప్రాఫిట్స్ అన్ని 8 to 10 daysలోనే ఆల్మోస్ట్ వైప్ అవుట్ అయిపోయి, ఈ టైంలో ఎలాంటి స్ట్రాటజీ మీరు సజెస్ట్ చేస్తారు ఫర్ ఇన్వెస్టర్స్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి టైమ్స్ మార్కెట్లో ఎవ్రీ 3 yearsలో ఒకసారి వస్తుందండి. అయితే లాంగ్ టర్మ్ సీరియస్ ఇన్వెస్టింగ్ చేయదలుచుకున్న ఇన్వెస్టర్స్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే మీరు కనుక చూస్తే ఇప్పుడు వైల్ లాస్ట్ 1 year's రిటర్న్స్ వైప్అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రమ్ 3 year పర్స్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఆర్ మేకింగ్ డీసెంట్ రిటర్న్స్ అండ్ దట్ విల్ బి ది నేచర్ ఆఫ్ మార్కెట్. అయితే మనం ఇటువంటి టైమ్స్ లో మార్కెట్ ని అవాయిడ్ చేయకుండా ఉన్నది మనం కంగారు పడి అమ్మకుండా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చూడాలి, అండ్ దట్ టు ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. ఓకే, హౌ టు పిక్ దోస్ కంపెనీస్ అంటే మీరు ఈ సెక్టార్ స్పెసిఫిక్ ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం మంచిది అంటారా, స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళడం మంచిది అంటారు? ఎందుకంటే ఇప్పుడు రూపీ ఏమో ఆల్మోస్ట్ 70 rupeesకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ కారణంగా చాలా కంపెనీస్కి లిక్విడిటీ క్రంచ్ వచ్చేసింది. ఎలాంటి సెక్టార్స్ అండ్ ఎలాంటి స్టాక్స్ని ఈ టైంలో ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ పిక్ చేసుకోవాలి? జనరల్లీ మనం ఇటువంటి టైంలో కంపెనీ స్ట్రెంగ్త్ మీద చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సెక్టర్ అయినా కానీ అదే కనుక అది కంపెనీ వెల్ గవర్న్డ్ అయితే, పెద్ద కంపెనీ అయితే వాళ్ళకి క్యాష్ డీలింగ్స్ ప్రాబ్లం ఉండదు. అదే ఏ సెక్టర్ లో అన్నా కానీ జనరల్ గా చిన్న కంపెనీలకు కానీ అంత వెల్ గవర్న్డ్ కంపెనీస్ కాకపోతే క్యాష్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ దట్ విల్ హ్యాపెన్ టుడే ఇన్ టుడే సినారియో. అయితే మనం ఏ సెక్టర్ చూస్ చేసుకున్నా కానీ దాంట్లో పెద్ద కంపెనీలు, ప్రముఖమైన కంపెనీలు, మంచి గుడ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్టర్ కన్నా జనరల్ గా మనం చూసింది ఏంటంటే డిమాండ్ లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఎందుకంటే క్యాష్ ప్రజల దగ్గర లేదు కనుక ఇట్ ఈస్ అ టెంపరీ ప్రాబ్లం. మనకి ఇట్ మై టేక్ మేబీ 1 month నుంచి 6 months దాకా ఎంత సమయం ఉన్నా పట్టచ్చు అది రిజాల్వ్ అవడానికి. కానీ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి ఆపర్చునిటీ కూడా ఒక ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% ప్రైసెస్ కింద దొరికినప్పుడు మనం ఇటువంటి డిక్లైన్స్ ఆపర్చునిటీ తీసుకుని ఇన్వెస్ట్ చేసి పేషెంట్ గా మనం వెయిట్ చేయాలి. ఓకే, ఏమైనా స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారా ఫణిశేఖర్ గారి టైంలో? అంటే నేను స్టాక్స్ రికమెండ్ చేయమండి. ఆల్దో వీ కెన్ డిస్కస్ వాట్ స్టాక్స్ వీఆర్ హోల్డింగ్ అండ్ బయింగ్. అంటే దీన్ని మనం ఒక బై రికమెండేషన్ గా తీసుకోకూడదు. అంటే ఈ స్టాక్స్ మీద వీఆర్ కాన్ఫిడెంట్. ఫైన్ ఫైన్. అంటే ఆటోలో హీరో మోటో కాప్, మారుతి, అశోక్ లీలాండ్, అంటే బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్, ఎన్బిఎఫ్సిస్ లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇటువంటివి కొన్ని ఐడియాస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఇటువంటివి కొన్ని. అంటే ఫార్మాలో వచ్చేసి మనకి సిప్లా, సన్ ఫార్మా, ఇటువంటివి కొన్ని స్టాక్స్ we continue to hold and we like them and we continue to buy for our investors. ఓకే ఫైన్. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఫణిశేఖర్ గారు, ఈ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ టైంలో అడుగుతుందంటే కొద్ది గొప్ప మార్కెట్స్ గురించి తెలిసిన వాళ్ళు, ఇలాంటి ఫాల్స్ చూసిన వాళ్ళు ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా అన్న ప్రశ్న పదే అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ టైంలో యావరేజింగ్ ప్రిన్సిపల్ ఆర్ ఏ స్టాక్స్లో ఎంతవరకు యావరేజ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ మెథడ్ అంటారు? ఒక థంబ్ రూల్ ఏమన్నా ఉందా ఈ టైంలో? అంటేనండి, యావరేజ్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. కానీ ఓన్లీ మీరు లార్జ్ స్టాక్స్ లో చేసుకోండి. ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్ లోను మనం గణనీయంగా స్టాక్ ప్రైస్ తగ్గిపోయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా మటుకు మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నవి ఇండివిజువల్ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ స్టాక్స్ ఇది వరకు పైకి వెళ్ళాయి. అయితే ఇప్పుడు మనకి క్యాష్ సమస్య వచ్చిన మూలాన చాలా మటుకు మనం రీటైల్ అండ్ హెచ్ఎన్ఐ లిక్విడిటీ అన్నది మార్కెట్ లో కొంతకాలం పాటు ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్స్ ని కొనేవాళ్ళు కొంతకాలం పాటు లేకపోవడం మూలాన మనకి రికవరీ ఈ స్టాక్స్ లో పెద్దగా ఉండకపోవచ్చు. రెండోది, ఈ స్టాక్స్ లో ఫండమెంటల్స్ కూడా ఏంటంటే చిన్న కంపెనీలు అవడం మూలాన జనరల్ గా వీళ్ళు ఇటువంటి వాలటిలిటీ తట్టుకోవడం కూడా వీళ్ళకి కాస్త కష్టం అవుతుంది. కాబట్టి యావరేజ్ చేసుకోవాలంటే పెద్ద కంపెనీల్లో ఫస్ట్ యావరేజ్ చేసుకుని ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక మనకి అవుట్లుక్ కాస్త మనకి స్టేబుల్ అని కనిపించిన తర్వాత అప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం మనం ఇండివిజువల్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణిశేఖర్ గారు.
థ్యాంక్ యూ అండి. అది ముంబై నుంచి కార్వీలో ఉన్న ఫణిశేఖర్ గారు ఇది గైడెన్స్ మార్కెట్స్ గురించి. ప్యానిక్ అవ్వాల్సిన పని ఏం లేదు. లిక్విడిటీ క్రంచ్ నో డౌట్ ఉంది, బట్ రాబోయే 1 నుంచి 6 మంత్స్లో ఎప్పుడైనా పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చు. బట్ ఎవరైతే 2 to 3 years టైం హొరైజన్ ఉంటుందో వాళ్ళు మంచి స్టాక్స్ను ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకునేందుకు ఇది ఒక రైట్ టైం అని చెప్పి కొన్ని స్టాక్స్ సూచించారు. ఆటో ప్యాక్లోనేమో హీరో మోటో కార్ప్, మారుతి, అశోక్ లేలాండ్ లాంటి కౌంటర్స్, అండ్ బ్యాంకింగ్ స్పేస్లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కౌంటర్స్, అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో హెచ్డిఎఫ్సి, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్షియల్ కంపెనీస్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, అండ్ ఫార్మా ప్యాక్లోనేమో సిప్లా అండ్ సన్ ఫార్మా లాంటి మంచి పేరున్న కంపెనీస్ ఉన్న వాళ్ళు చెప్పిన పేర్లని, ఫణిశేఖర్ గారు చెప్పిన పేర్లని వెల్ నోన్ నేమ్స్, వెల్ మేనేజ్డ్ అండ్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ ఇవి. ఒక 2 to 3 years టైం హొరైజన్ ఉంటే ఈ దీనిలో పిక్ చేసుకోవచ్చు అనేది ఫణిశేఖర్ గారి సూచన. అండ్ మార్కెట్స్లో కొద్దిగా రికవరీ మనం చూస్తున్నాము. ఎక్స్పైరీ రోజున హ్యూజ్ వాలటాలిటీ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ మేబీ ఇవాళ 8,000 పైన క్లోజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదేమో, ఎందుకంటే 8,000 ఆర్డ్ లెవెల్స్కి వచ్చేసింది నిఫ్టీ. ఎలాంటి ఇది మీరు సూచిస్తారు? అవునండి, ఆల్మోస్ట్ 8,000 పైకి ఇప్పుడే మనకి మార్కెట్ రావడం చూసాము. దాదాపు అన్ని స్టాక్స్లో రికవరీ అనేది చూస్తున్నాము. మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ 120 పాయింట్స్ దాకా వచ్చింది. అయితే లాస్ట్ 2:30 తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ అనేది రావచ్చు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎదర్ సైడ్ మూవ్స్ అనేది చాలా పెద్దగా ఉండొచ్చు అండి. 37 పాయింట్స్ 38 పాయింట్స్ ఆల్మోస్ట్ లో నుంచి రికవర్ అయింది 20 minutes లోనే. చూడాలి ఎలాంటి వైల్డ్ స్వింగ్స్ మార్కెట్స్లో ఉంటాయని చెప్పి. మనం 1 or 2 మెయిల్స్ కూడా తీసుకుందాం. ఓకే, కవిత అడుగుతున్నారు, సెంచరీ టెక్స్, లౌబుల్ లాంజరీ, నందన్ డెనిమ్ లిమిటెడ్ అనుకుంటాను NDL 3 స్టాక్స్ తీసుకున్నారు. 20-15% లాస్లో ఉన్నారు. ఏం చేయొచ్చు అంటారు? కెన్ ఐ సెల్ సెంచరీ టెక్స్? సెంచరీ టెక్స్ని అమ్మేసి నందన్ డెనిమ్కి షిఫ్ట్ అవ్వచ్చా? అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు మనం ఇప్పుడే మనం ఫనీ శేఖర్ గారి మాటలు విన్నామండి. అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. సెంచరీ టెక్స్టైల్స్ కూడా మంచి రిజల్ట్ అనేది పోస్ట్ చేసింది. కాకపోతే ఇమీడియట్గా నియర్ టర్మ్లో మాత్రం మీరు అన్నట్టుగా సెంచరీ టెక్స్టైల్స్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. ఇంకా ఫర్దర్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం హోల్డ్ చేయండి, అన్ని స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, మనం బులెటిన్ వైండప్ చేసే సమయం వచ్చింది. 31 పాయింట్స్ డౌన్తో 8,002 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 91 పాయింట్స్ డౌన్తో 25,961 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టర్ స్పెసిఫిక్గా ఎంతమంది మనం చెప్పుకున్నట్టు శేషి గారు, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా బ్యాంక్ నిఫ్టీలో బాగా కవరింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 188 పాయింట్స్ డౌన్తో 18,352 దగ్గర. ఐటీ ప్యాక్ కొద్దిగా స్ట్రెంత్ అయింది, మెటల్స్ కొద్దిగా స్ట్రెంత్ అయ్యాయి, టెక్నాలజీ ప్యాక్లో కూడా కొద్దిగా స్ట్రెంత్ అయింది. దానివల్ల ఈ రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ వెరసి మార్కెట్స్ ఒకసారిగా లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయని చెప్పుకోవాలి. 8,000 లెవెల్స్ పైకి రావడానికి దోహదపడ్డాయి. ఆల్మోస్ట్ 8,006 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ 6.5% గెయిన్స్తో హిందుస్థాన్ కాపర్, ఎంఎంటీసీ, జీవీకే పవర్, ఆమ్టెక్ ఆటో, హిందుస్థాన్ జింక్, ఇంటలెక్ట్ డిజైన్, టాటా ఎల్ఎక్సీ లాంటి కౌంటర్స్ అని కూడా 3.5 నుంచి 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం తెలుసుకుని వైండప్ చేద్దాం. కోహినూర్ ఫుడ్స్ ఒకటి ఫుడ్ రిలేటెడ్ ప్యాక్ ఇవాళ ఎందుకు బాగా పెరిగింది. లక్ష్మీ ఎనర్జీ ఫుడ్స్ అనుకోవచ్చు, ఎల్టీ ఫుడ్స్, కోహినూర్ ఫుడ్స్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ బాగా పెరిగే స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా స్పెసిఫిక్ ఏడిఎఫ్ ఫుడ్స్ ఇవన్నీ స్పెసిఫిక్ రీజన్ అంటూ పెద్దగా ఏం లేదండి. బట్ ఓవరాల్గా ఆ ఇండస్ట్రీ అనేది లాంగ్ టర్మ్ కన్సాలేషన్లో ఉందండి. ఇప్పుడిప్పుడే మనకి చేంజెస్ అనేది చూస్తున్నాము ఈ ఇండస్ట్రీలో. అంటే ఎక్కువగా మనకి ఇటువంటి స్టాక్స్లో ఇంట్రెస్ట్ అనేది బయింగ్ ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ ఒక 6 నెలలుగా కనపడింది. బట్ ఫండమెంటల్స్ పరంగా తర్వాత ఇంప్రూవ్మెంట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి, అది ఒక కారణం అని చెప్పొచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అంటే మనం ట్రెడిషనల్గా వస్తున్న కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత కొన్ని సిటీస్లో మనకి ఇటువంటి ఫుడ్స్కి ఎక్కువ ఆదరణ ఉండడము అది కూడా కారణం అని చెప్పొచ్చు. అంటే బ్రాండెడ్ వాటి వైపు ఇంట్రెస్ట్ చూపించడం కూడా కారణం అని చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా ఇటువంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయమంటారు. ఇంకోటి గవర్నమెంట్కి కూడా మంచి సబ్సిడీస్ ఉందండి, 50 లేదా 20% దాకా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. వీటన్నిటికీ హోల్డ్ చేయమని చెప్తానండి ఇటువంటి స్టాక్స్. మిగిలిన ప్యాక్స్ ఎంఆర్ఓ టెక్ రియాలిటీ ఒకటి బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఇది 20% సీలింగ్తో 61 దగ్గర లాక్ అయింది. స్వాన్ ఎనర్జీ బాగా పడుతూ వస్తున్న స్టాక్ కొద్దిగా రికవర్ అయినట్టు ఉంది. స్వాన్ ఎనర్జీ, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఇవాళ 16% గెయిన్స్తో 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ కూడా 16% గెయిన్స్తో 126 దగ్గర. మోడీ ఉద్యోగ్ 15% గెయిన్స్తో
190 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. బార్ట్రానిక్స్ లాంటి కౌంటర్స్ కూడా పెరుగుతున్నాయి, బట్ యూనిట్ బి వెరీ కేర్ఫుల్ విత్ బార్ట్రానిక్స్ లాంటి కౌంటర్స్. అంటే చాలా స్పెక్యులేటివ్ కౌంటర్ ఇది, అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్ పెరిగిందంటే కూడా ఏదో కొద్దిగా యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. చాలా దూరంగా ఇలాంటి కౌంటర్స్కి ఉండాలి. ఏడిఎఫ్ ఫుడ్స్ ఇంతకుముందే అనుకున్నట్టు 12% గెయిన్స్తో 154 దగ్గర. మెక్డోవల్ హోల్డింగ్స్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 15-16% దాకా పెరగడం చూస్తున్నాం. న్యూక్లియస్ సాఫ్ట్ చిన్న మైక్రో క్యాప్ ఐటీ కంపెనీ బాగా పెరుగుతుంది. కొద్ది రోజు నుంచి మంచి యాక్టివిటీ ఈ స్టాక్లో చూస్తున్నాము. ఈరోజు కూడా 12% గెయిన్స్తో 225 దగ్గర న్యూక్లియస్ సాఫ్ట్ ట్రేడ్ అవుతుంది. రానే బ్రేక్ లైనింగ్ 11% 12% గెయిన్స్తో 1011 దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ప్రస్తుతానికి బులెటిన్ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. వెళ్ళిపోతుంది అసలు